క్యూనెన్ న్యూస్కు స్వాగతం. సిరికొండ మండలం తూంపల్లి సహకార సంఘం రైతులకు తక్షణమే రుణమాఫీని వర్తింపచేయాలని సొసైటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయినందున సొసైటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ సిరికొండ తూంపల్లి సొసైటీ పరిధిలోని దాదాపు 20 గ్రామాలలో సుమారుగా 152 మంది రైతులకు సహకార సంఘంలో అధికారులు ఆన్లైన్లో పేరు నమోదు చేయకపోవడం వల్ల తమ విధి నిర్వహణలో పూర్తిగా అసత్వం వల్ల వీరి నిర్లక్ష్యం వల్లనే రైతులు రుణమాఫీకి నోచుకోకుండా పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ ఆర్ దామోదర్, సిరికొండ మండలం అనీష్, పీడిఎస్యు ఆర్మూర్ డివిజన్ కె అనీష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఒకవైపున సిపిఎంఎల్ మాస్లైన్గా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారకులు అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో సిరికొండ సొసైటీలో 900 చిలుకు సంచులు గల్లంత అయినప్పుడు కూడా విచారణ చేపట్టి ఆనాటి అవినీతికి పాల్పడినటువంటి సిబ్బందిని తొలగించాలని ఒకవైపున మేము డిమాండ్ చేస్తే నామమాత్రంగా చర్యలు విచారణ జరిపించి ఎక్కడ జరగలేదని చెప్పేసి వాళ్ళు యథావిధిగా కొనసాగించడం జరిగింది. ఆనాడే ఆ రోజు చర్యలు తీసుకుని ఉండుంటే ఈరోజు ఈ రైతులకు అన్యాయం జరిగేది కాదని చెప్పేసి కూడా మేము బలంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఈ రైతుల రుణమాఫీ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని సేకరణ చేసి రైతులకు తక్షణమే రుణమాఫీ జరిగే విధంగా తూంపల్లి సిరికొండ సొసైటీ రైతులకు రుణమాఫీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సిపిఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఆందోళనకు దిగి ఈనాటి ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను భర్తం పట్టేదాకా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రధానంగా ముందు భాగాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.